అది వాక్యం యొక్క పవర్. పరిశుద్ధాత్మ చేత రాయబడిన వాక్యం ఇది. క్రీస్తుని గురించిన సాక్ష్యం ఇది. దేవుడు మనిషి కోసం దాచిపెట్టింది ఏమైనా ఉందా? మనిషికి అర్థం కాకుండా ఈ వచనాన్ని చదివితే దేవుడు ఏదైతే మనుషులకు చెప్పాలనుకున్నాడో దాన్ని అంతటినీ ఇదిగో పౌలు గారి ద్వారా ఈ చేతిలో ఉన్న బైబిల్ని మీరు చదువుకోవాలి తప్ప మళ్ళీ అద్భుతాలు, సూచక్రియలు, భాషలు, వరాలు ఏం అక్కర్లేదు. మనిషి దినదినము అభివృద్ధి చెందాలన్నా, బ్రతుకులో నీకు మార్పు రావాలన్నా ఇదే దిక్కు. ఇదే దిక్కు నీ చేతిలో ఉంది. సర్వోన్నతుడైన దేవునికి, సకలాశీర్వాదాలకు కారణభూతుడైన సర్వేశ్వరుడికి, మహాదేవుడైన మన కన్న తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభు అయి ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క అధికారము గల నామము ద్వారా పరిశుద్ధాత్ముని యొక్క సహవాసముతో మనందరి తరపున వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తును దేవుని కుమారుడని అంగీకరించి ఆయన రాజ్యంలోనికి వచ్చి ఆయన మార్గము సత్యమని, ఆయనే మనకు నిత్యజీవం ఇస్తాడని నమ్మినటువంటి రాజులైన యాజక సమూహముగా పిలువబడుతున్న మీ అందరికీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు, శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రియమైన సోదర సోదరీమణులారా, మరొక ఆదివారం దినమున మనము నేర్చుకోబోతున్న అంశం ఏంటంటే, నేటికి అనగా ఈరోజు వరకు, అంటే ధర్మశాస్త్రము ఇచ్చిన దినం మొదలుకొని మోషే గారి ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి ధర్మశాస్త్రం ఇచ్చినది మొదలుకొని నేటి వరకు ఆ దేవుని యొక్క ధర్మం ఏదైతే శాస్త్రోక్తమైనదో, అంటే దేవుని ధర్మము, దేవుడు మానవాళితో చేసిన నిబంధన శాస్త్ర ప్రకారంగా సరి అయినది. అంటే ఈరోజు ఏ శాస్త్రి కానీ, పరిసయ్యుడు కానీ, ఏ జన విజ్ఞాన వేదిక వాళ్ళు కానీ, ఏ నాస్తిక హేతువాదులు కానీ ప్రశ్నించలేనటువంటి గొప్ప దేవుని ధర్మశాస్త్రంలో రాయబడిన సంగతులన్నీ ఈనాటి వరకు మర్మాలుగా ఉన్నాయా? ఉంటే దేవుని యొక్క సంగతులు ఇవన్నీ మనకు మర్మముగా, ఇంకా బైబిల్లో దేవుడు మనకు అర్థం కానివి లేదా మనకు చెప్పనివి ఏమన్నా ఉన్నాయా? ఇది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అంశం. ఎందుకంటే చాలామంది పెద్ద పెద్దోళ్ళు అంగబలము, ఆర్థిక బలము, అన్నీ బలమున్న సంఘాలు కొన్ని విషయాలను, ఇది మర్మం బ్రదర్, ఇది మన జీవితంలో మనకు అర్థం కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, లేదా అలాగే దీన్ని ఒక మర్గమంగా భావించండి అని చెప్పడం చూస్తున్నాం. అందులో అతి ప్రాముఖ్యమైనది, ఈరోజు ప్రపంచంలో ఉన్న బోధకులు చాలామంది మర్మము అని చెప్తున్నది ఏంటిదో తెలుసా? త్రిత్వం, అబద్ధం. ఇది వాక్యానికి విరుద్ధం. ఎందుకంటే ఈనాడు మ్యాక్సిమం పాస్టర్లు త్రిత్వం ఒక మర్మము అని చెప్తున్నారు కనుక మర్మం కాదది అనే విషయాన్ని మనం ఇన్ని సంవత్సరాలుగా, అవునా, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు మాత్రమే, దేవుడు ఒక్కడే ఈ సుప్రీం, అంతే కదా. ఈ సృష్టికి సృష్టికర్త సుప్రీం, అంతేగాని సృష్టికర్తలు ముగ్గురు, సృష్టికర్తలు కోట్లు, అవునా కదా. చాలాసార్లు చెప్తున్నాను నేను.
ఒక చిన్న స్కూల్కు ఎంతమంది హెడ్ మాస్టర్లు ఉంటారు? ఒక్కడేనట. అవునా? ఇద్దరు ఉండరా? అవునా కాదా? ఒక రాష్ట్రానికి ఎంతమంది ముఖ్యమంత్రులు? ఇద్దరు కూడా ముగ్గురు కూడా ఉండొచ్చు. ఎందుకంటే మన పాస్టర్లు చెప్తున్నది అదే కదా. ఒక రాష్ట్రానికే ఒక ముఖ్యమంత్రి ఉంటే ఈ ప్రపంచానికి ఒక్క దేవుడు ఉండడా? కామన్ జస్ట్ చిన్న లాజిక్ మిస్ అయిపోయి కరెక్ట్గా ప్రశ్నిస్తే మర్మం. నువ్వు చదువుకోలేదు, నువ్వు దేవుని సంకల్పంలో లేవు, అవునా కదా, నువ్వు దుర్బోధకుడివి, ఇలా సమాధానము చెప్పలేక ఏమంటారు, అంతే కదా. ఇప్పటి వరకు ఇది మర్మం అని గుర్తుపెట్టుకో అని చాలామంది చెప్తున్నారు. కాబట్టి ఇంతకీ త్రిత్వం అనేది మర్మమా? పెళ్ళిళ్ళలో, మానవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది పెళ్ళి. ఆ పెళ్ళిలో భార్యాభర్తల బంధాన్ని గురించి చెబుతూ యేసుక్రీస్తు సంఘానికి భార్యాభర్తలుగా ముడిపెట్టి ఇది మర్మం అని చెప్తున్నారు. ఇప్పుడు భార్యాభర్తల బంధము మర్మమైతే ఎలా సంసారం చేయగలరు? కాబట్టి ఇలాంటి మర్మాలు ఏమన్నా ఉన్నాయా అనేది మనం ఈరోజు వెతుకుదాం బైబిల్. ఆనాటి ఇశ్రాయేళ్లకు దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఇస్తూ వారు చెప్పినా అర్థం చేసుకోలేరు. వారు ఏమంటారు, మనల్ని మొండోళ్ళు అంటారు, చూసావా, మొండి మొరటోళ్ళు అంటారు. కాబట్టి వారికి ఇది చెయ్యరా అన్నాడు తప్ప ఎందుకు చెయ్యాలో వివరణ ఇవ్వలేదు. చెయ్యన్నాడు అంతే, చచ్చినట్టు చెయ్యాలి. ఇప్పుడు కంపెనీలో, ఎందుకంటే నేను ఫ్యాక్టరీ ఎక్స్పీరియన్స్ కనుక, ఒక జిఎం వచ్చి తన సబార్డినేట్తో ఏం చెప్తాడు, ఈ జాబ్ నాకు సాయంత్రంలోగా కావాలి. మేనేజర్ ఏమంటాడు, సార్ ఇది లేదు సార్, అది లేదు సార్, వర్క్ మ్యాన్ లేడు సార్, అవన్నీ జాంతానాయి, నాకు కావాల్సింది సాయంత్రానికల్లా ఈ పార్ట్ కావాలంటాడు. అర్థమైందా లేదా? ఎందుకంటే ఛాన్స్ ఇచ్చామనుకో సాకులు చెప్పే రకం మనిషి. ఇక్కడే ఇంత జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే మరి దేవుడు అలాంటి తొందరగాళ్ళతోటి ఖచ్చితంగా చేయాలి, అంతే అన్నాడు. అంతే. ఒక ఉదాహరణ, అబద్ధ సాక్ష్యము పలకకూడదు, స్ట్రిక్ట్ రూల్ అది. అంతేగాని ఎందుకు పలకకూడదు, పలికితే ఏమవుతుంది, అవన్నీ నీకు అనవసరం. పలకొద్దంటే పలకొద్దు. ఇప్పుడు మరొక చోటు ఉంటుంది, నేను బలిని కోరుచున్నాను తప్ప, అవునా, ముందు బలిమన్నాడు అంతే. కానీ రాను వచ్చేసరికి ఏమన్నాడు, నేను బలిని కోరువాడని కాదు, కనికరమునే. అంటే బలెందుకు అడిగాను అంటే నీలో కనికరం రావాలి. అది రాను ఎక్స్ప్లెయిన్ చేశాడు తప్ప స్టార్టింగ్లో చెప్పలేదు. సపోజ్ ఇప్పుడు అబద్ధ సాక్ష్యం ఎందుకు చెప్పకూడదు? ఒకరి మీద నువ్వు అబద్ధ సాక్ష్యం చెప్తే ఆడి బతుకు, అవునా కదా, అతను జైల్లోకి వెళ్తే అని భార్య పిల్లలు మొత్తం కుటుంబం నాశనం అయిపోద్ది. అదొకటేనా? పొరపాటున వాడు నీ మీద అబద్ధ సాక్ష్యం చెప్తే నీ బతుకు అంతే. అర్థమైందా లేదా? నీ కుటుంబం సర్వనాశనం అవుతుంది, నువ్వు సర్వనాశనం అయిపోతుంది, వాడు నీ మీద అబద్ధ సాక్ష్యం. అందుకని ఖచ్చితంగా ఎవడైనా నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఇది లా. ఈ లాకు రాను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడే తప్ప స్టార్టింగ్లో ఉండదు. అంటే దానిలోని భావము మర్మముగా, అంటే అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉండేదన్నమాట. అలా ఎన్నో సంగతులను మనము ధర్మశాస్త్రం గురించి ఆలోచించవచ్చు. అయితే ఒకసారి మనం దానియేలు గ్రంథాన్ని కనుక చదివితే, దానియేలు ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నాడో తెలుసా మీకు? అంటే ఆ రాజు నెబుకద్నెజర్ అన్నవాడు ఎవడి మాట వినడు. అర్థమైందే లేదా? దాన్ని ఏమంటారు, ఫుల్ పవర్ ఉన్నోడికి కళ్ళు ఎక్కడుంటాయి, నెత్తి మీద ఉంటాయి, అవునా కదా. అందుకని నేను కలగన్నా, అంతే కదా, ఓకే, ఆ కళ మర్చిపోయినా ఇప్పుడు కళ భావం చెప్పాలి మీరు అంటాడు.
అదే కళ చెప్పాలి. మొత్తం దేశంలో ఉన్న వాళ్ళు ఏమంటారు, సార్ నీకు దండం పెడతాం కానీ కళ చెప్పుండ్రి, మా శాతనైన కాడికి చెప్తాం. కుదరదు. ఎవడు కళ భావం చెప్పితే నరికేస్తారు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? అలాంటి సమయంలో ఈ మహానుభావుడు అందుకే అక్కడికి నడిపించబడ్డాడు, బానిసగా తీసుకోబడ్డాడు దేవుణ్ణి మహిమపరచడానికి. ఏమంటున్నాడో తెలుసా మీకు? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం మాట్లాడుతున్నాం. 26 రాజు కలయు శక్యమా? బెల్తెషాజారు అను దానియేలును అడగగా చెను జ్ఞానులైనను గారడి విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను బా అంటే ఒక్కసారి ఈ లోకమంతా వీళ్ళ మీద నమ్మకం ఉంది, కానీ దేవుని మీద నమ్మకం లేదు. ఇప్పటికీ క్రైస్తవులు కూడా ఎక్కడికి వెళ్తున్నారు? జ్యోతిష్కులు, గారడి చెప్పేవాళ్ళు, శకునగాండ్రు వీళ్ళ దగ్గరికే వెళ్ళడం అనేది భయంకరమైన విషయం. ఎందుకంటే ఒకప్పుడు, ఇప్పుడు చెప్తున్నాడు చూడు, అయితే మర్మములు బయలుపరచ గల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్యదినముల యందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరుకు చెప్పేశాడు. అంటే మర్మాలన్నీ విప్పగలిగిన శక్తిమంతుడు ఎవరయ్యా అంటే ఈ లోకంలో ఉన్న ఏ మనిషి చెప్పలేడు. ఒకే ఒక్కడున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? పరలోకమందు. ఒక్కడా, ఇద్దరా, ముగ్గురా, ఎంతమంది? ఒక్కడే. అర్థమైందా లేదా? ఆ ఒక్కడెక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. భూలోకానికి రాలేదన్నాడు, రాడు కూడా. ఎందుకంటే మహా ఆకాశములు ఆయనను పట్టచాలవు. కాబట్టి ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు, ఆ దేవుడు ఎప్పుడు భూమి మీదకి రాలేదు. ఇదే పవర్, ఇది శక్తి. కాబట్టి ఆయన మర్మాలను విప్పగలవాడు కనుక ఆ మర్మం నేను చెప్పగలను అన్నాడు. చెప్పేశాడు. తర్వాత ఏమేమి జరుగుతాయో అన్నీ చెప్పుకుంటూ వచ్చి ఆఖరికి వచ్చేసరికి ఈ దానియేలు గ్రంథంలో ఉన్న మర్మం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇక్కడికి వద్దున్నాం మనం. 12వ అధ్యాయం 8 నుంచి. దానియేలు గ్రంథం. నా ఏలినవాడా, దీనికి అంతటికి అంతము ఏమని నేను అడగగా అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు అంటే నీకు బయలుపరిచిన సంగతులన్నీ ఎప్పటిదాకా మర్మంగా ఉంటాయి, మరుగు చేయబడి ఉంటాయి? అంత్యకాలం వరకు. ఎంతవరకు? ఈ ఒక్క వచనమే ఈరోజు పాస్టర్లందరూ తప్పులో కలేశారు. అంత్యకాలం అనగానే ఇప్పటికీ మీరు వింటున్న భాష ఏంటిదంటే ఇవి అంత్యదినాలు బ్రదర్, అవునా కదా అనే మాట చెప్తున్నారు. కానీ బైబిల్లో అంత్యదినాలు అని ఏదైతే చెప్పబడ్డాయో అవి ఈరోజు ఉన్నటువంటి అంత్యదినాలు కావవి. ఇశ్రాయేలీయుల అంత్యదినాలు అంటే వారి యొక్క బలము కొట్టివేయబడి, వారికి ఉన్న ధర్మశాస్త్రము తీసివేయబడి, వారిని దేశ సంచారులుగా చెదరగొట్టే కాలం ఒకటి వస్తుంది. అది వారి అంత్యదినాలు. సో ఇది ఇంతవరకు చాలామంది పాస్టర్లకు అర్థం కావట్లేదు. ఇశ్రాయేల్ కాలం అయిపోయింది, వాళ్ళ పవర్ అయిపోయింది. ఎందుకంటే ధర్మశాస్త్రం వల్ల మా దేవుడు అనే ఒక గర్వంతో ఉన్నారు చూసారా, అది కంప్లీట్ అయిపోయింది. ఎలా చెప్పగలరు అంటే ఒక యోవేలు చెప్తాడు, అంత్యదినములయందు సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించింది. ఎప్పుడు చెప్పాడు? ఆత్మ ఎప్పుడు కుమ్మరింపబడింది?
పెంతెకోస్తనే పండగ దినాన. అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడం, మరణించడం, సమాధి చేయబడడం, తిరిగి లేపబడి మరలా పరలోకం వెళ్ళిపోయేటప్పుడు నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదికి పంపుతున్నాను, మీరు యెరూషలేములో ఉండండి. అది అంత్యకాలం. అర్థమైందా మీకు? ఇప్పుడు అంత్య దినాలంటే ఎప్పుడు అనేది సింపుల్గా చెప్పారు. లేదా ఎబ్రీ పత్రిక 1-2 చూస్తే ఈ దినముల అంతమందు దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడాడు. అంటే మొదట మోషేతో మాట్లాడాడు, చివరిగా మలాకి ద్వారా మాట్లాడాడు, ఆ తర్వాత మాటలు బంద్ చేశాడు. ఆలోచన చేద్దాం. అందుకని ఇక్కడ చెప్తున్నాడు అంత్యకాలం మందు దాన్ని మరుగు చేయమంటే యేసుక్రీస్తు మొదటి రాకడ వరకు దీన్ని దానియేలు గ్రంథంలో రాయబడిన అయినా, మలాకీలో రాయబడిన అయినా, మోషే గ్రంథంలో రాయబడిన అయినా అన్నీ అంత్యకాలంలో వ్రాయబడ్డాయి. ఇప్పుడు ఏమంటున్నాడు చూడు, కింద ఒక ముద్రేయమన్నాడు చూసారా? ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నువ్వు ఊరకుండము. కాబట్టి యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేపబడి పరలోకంకి వెళ్ళిన తర్వాత ప్రకటన గ్రంథంలో ఒక సీన్ చూస్తాం మనం. వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. అప్పుడు ఆ రోజు ఉన్న దేవదూతలు ఏమంటున్నారంటే, నువ్వే యోగ్యుడవు నాయనా, నువ్వే వధింపబడిన గొర్రెపిల్లవు, నీవు నీ రక్తమిచ్చి అవునా కదా జనాలను కొన్నావు మా దేవునికి అని అనగానే ఏం చేస్తాడు దేవుడు? ఇక ఇప్పమంటాడు. మొదటి ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర, 5వ ముద్ర, 6వ ముద్ర, మొత్తం 7 ముద్రలు ఇప్పేశాడు అక్కడనే. ఈ 6-7 ముద్రల గురించి మీకు ఆల్రెడీ చెప్పిన, ఒకవేళ మీరు మర్చిపోతే యూట్యూబ్లో ఉన్నాయి చూసుకోండి. 7వ ముద్ర గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే 7వ ముద్ర అంటే లాస్ట్ ముద్ర. అంటే ఇక చెప్పవలసినవేమీ లేవు, అన్నీ ఇప్పేశాడు. మొత్తం ఏదైతే మరుగు చేయబడిందో ఈ గొర్రెపిల్ల లాస్ట్ ముద్ర ఇప్పేశాడు. ఇంతకీ ఆ లాస్ట్ ముద్ర ఇప్పిన ఆయన ఎవరు? అవునా కదా? ఎవరి ద్వారా ఆ కడబూర మోగింది అనేది మనం తెలుసుకునే ముందు యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం 16 అనుకుంటాను. ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టాడు కానీ వెలుగు ఆవుపడవలనని ఏమన్నానండి? దీపం ముట్టించాడు. దీపం ఎవరు? వాక్యం. అంటే యేసుప్రభువుని వెలిగించి కప్పెడతాడా, అందరికీ వెలిగివ్వడానికి బయట పెడతాడా? ఇక్కడ ఉన్న అర్థం అదే. మామూలుగా నువ్వు ఇంట్లో దీపం కూడా అంతే కదా, దీపం ముట్టించి ఎత్తు పెడతారా, మంచం కింద పెడతారా? దీపం పెట్టిందే అందరికీ వెలుగు రావాలని. కాబట్టి యేసుక్రీస్తును పంపిందే అందరికీ రక్షించాలని. కాబట్టి ఈ వెలుగు అంతటా ప్రసరించాలంటే ఏది దాచుకోకూడదు. ఇక నేను వచ్చిందే అందుకురా బాబు అని చెప్పి ఏమంటున్నాడు? తేటపరచబడని రహస్యము. అప్పటి వరకు రహస్యం ఉండే, ఇక మీకు రహస్యాలు ఏమి ఉండవు. మరుగైనది ఏది లేదో. ఇక నేను వచ్చిందే అందుకు. ఆ మర్మాలన్నీ ఎక్కడైతే దానియేలు గ్రంథంలో మరుగు చేయబడిందో, ఎక్కడెక్కడైతే ప్రవక్తలు అర్థం కాకుండా మీకు మాట్లాడారో ఆ మర్మాలన్నీ ఇక విప్పబడతాయి అని ముందు చెప్పాడు. పైకి పోయి ఇప్పేశాడు. అర్థమైందా లేదా? అంటే సింపుల్గా చెప్తున్నాను, మనకున్న సమయాన్ని బట్టి. అలా ఒక మాట వేశాడు, కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును. కనుక మీరేలాగూ వినుచున్నారో మీరేమి వినుచున్నారో అని మార్కులో ఉంటుంది. లూకా దగ్గరికి వచ్చేసరికి ఏమంటాడు? ఏది విన్నారో దాన్ని ఎలా వింటున్నారు. అర్థమైందంటే ఇప్పటికీ మర్మం అని చెప్తున్నాడా? ఒకసారి చూసుకో. మర్మాలను నిప్పారా? ఒకసారి చూసుకో. అంతేనా కదా? ఏమనుంది ఇక్కడ? మీరు ఎలాగో వినుచున్నారో. ఇక్కడ ఒక మంచి మాట ఉన్నది, ఏంటో తెలుసా?
కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకున్న కూడా తీసివేయబడును. ఈరోజు ఐబీటీలో భక్తులను చూస్తే మేం జ్ఞానం, మాకు అంతా తెలుసు, మేము ఇష్టం వచ్చినట్టు మొత్తం. ఏం ప్రసాద్ అన్న, నీ ఇష్టం, చెప్తే చెప్పుకో, లేకపోతే లేదు. మా ఇష్టం వచ్చినప్పుడు మాకు అంతా తెలుసు, మేము జ్ఞానం. నువ్వు జ్ఞానమైతే ఇగో ఇక్కడ చెప్తున్నాడు, ఏమాత్రము ఏమరపాటుగా ఉంటే నీకు కలిగింది కూడా తీసివేయబడుతుంది. గర్వం వచ్చిందా, అహంకారం వచ్చిందా, అయిపోతావు. ఓ నెబుకద్నెజరుకు ఏమీ లేను తీసుకొచ్చి బంగారు తలలా పెట్టాడు. దేవుడే ఇచ్చాడు ఇశ్రాయేలును మొత్తం బానిసత్వంలోనికి తీసుకురపోమ్మని. వచ్చాడు, బాగానే చూశాడు. ఆ నెబుకద్నెజరు చరిత్ర మీకు తెలుసు. ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింత ఏంటిదంటే హ్యాంగింగ్ గార్డెన్స్, అంటే వేలాడే ఉద్యానవనం. అంటే ఉద్యానవనాలు గ్రౌండ్ మీద ఉంటాయి, ఇవి మీద ఉంటాయి, అంటే పూల తోటలు. అలాంటి ఒకరోజు నిలబడ్డాడట, పైన చూసుకొని బా ఇదంతా నా బలమే అన్నాడట. మనసులో అనుకున్నాడు, అంతే అయిపోయాడు. తెల్లారేసరికి జంతువు గడ్డి మేసినట్టు మేశాడు. ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. ఈరోజు కూడా ఎవడైనా గర్విస్తే, దేశ నాయకుడు కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, నువ్వు ఈ దేశానికి ప్రధాని కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, లేకపోతే నువ్వు ట్రంపు కావచ్చు, అది బాబు కావచ్చు, ఏమాత్రము గర్వం వచ్చిందో పడిపోవడం ఖాయం. అంటే ఎవరికి గర్వం వచ్చినా పడిపోవడం, అది చెప్పాడు ఇక్కడ. సరే, ఈ ప్రభువు ఏమంటున్నాడంటే, ఇంకొంచెం ముందుకెళ్తే అది యోహాను రాసిన సువార్త 14, 15, 16 అధ్యాయాల్లో ఏమంటున్నాడంటే, నేను ఇప్పుడు కొన్ని సంగతులు చెప్తున్నాను, సత్యం చెప్తున్నాను, అయినా మీరు నమ్మటం లేదు. నేను సత్యం చెప్తున్నాను, మీరు నమ్మటం లేదు. కానీ నా తర్వాత ఒక ఆయన వస్తాడు, ఆయన వేరొకడు, నేను కాదు. నేనే వెళ్ళి వేషం మార్చుకొని మళ్ళీ పరిశుద్ధాత్మగా రాను. వేరొక ఆదరణకర్త అంటే నేను అక్కడ ఉండిపోతాను, ఆయనని ఇక్కడికి పంపిస్తాను. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఆయన మిమ్మల్ని నీతిని గురించి, అవునా కదా, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడని చెప్పి వాగ్దానం చేసి వెళ్ళిపోయి దేవుని అడిగి పరిశుద్ధాత్మని లోకానికి పంపాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే అపోస్తుల కార్యాల్లో అపోస్తుల మీదకి వచ్చిందో, ఇప్పుడు అపోస్తులు చెప్తున్నారు. అపోస్తులు ఏం చెప్తున్నారు? ఈ అపోస్తులు అందరికంటే కడపటి వాడిని పట్టుకొని, ఆ కడపటి వాడే పౌలు, అందరికంటే చిన్నోడు, అవునా కదా, ఆయనను పట్టుకొని ఆయన ద్వారా మొత్తం మరి దేవుడు ఈ భూమి మీద మనుషులకు ఏమైతే చెప్పాలనుకున్నాడో మొత్తం చెప్పేశాడు. అంటే ఆ కాలంలో ఉన్నోడికైనా ఈ కాలంలో ఉన్నోడికైనా ఇంకా 10,000 సంవత్సరాలు భూమి ఉంటే, భూమి మీద మనుషులు ఉంటే, వాళ్ళకు కావలసిన జ్ఞానం కూడా పౌలు ద్వారా చెప్పేశాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనం చూసారా? దేవుని సంకల్పమంతయు, అంటే దేవుడు మానవాళితో ఏదైతే చెప్పాలనుకున్నాడో, ఏ విధంగా మనిషి భూమి మీద బ్రతికితే ఏ విధంగా పరలోకానికి వెళ్తాడో, మానవ జీవితం ఎక్కడి నుంచి ప్రారంభమైందో ఎక్కడికి ఎండ్ అయిపోతుందో, మొత్తం ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవుడు మానవాళి ఎడల తాను చేసిన సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమియో. అంటే ఇప్పుడు బైబిల్లో మర్మం ఏమైనా ఉందా? దేవుడు మనిషి కోసం దాచిపెట్టింది ఏమైనా ఉందా? మనిషికి అర్థం కాకుండా, అవునా కదా, మరుగు చేయబడింది ఏమైనా ఉందా? ఈ వచనాన్ని చదివితే దేవుడు ఏదైతే మనుషులకు చెప్పాలనుకున్నాడో దాన్ని అంతటినీ ఇదిగో పౌలు గారి ద్వారా చెప్పేశాడు.
ఇక నేను ఎవరికి బాధ్యుని గాను. కింద 30 వచనాలకు వెళ్తే మీకు మీరే ఉత్తరవాదులు, మీ చేతిలో వాక్యం పెట్టి వెళ్తున్నా, ఆ వాక్యమే మీకు దిక్కు. అంటే ఈ చేతిలో ఉన్న బైబిల్ని మీరు చదువుకోవాలి తప్ప మళ్ళీ అద్భుతాలు, సూచక్రియలు, అవునా కదా, భాషలు, వరాలు ఇవేం అక్కర్లేదు. 20వ అధ్యాయము 32వ వచనం. ఇప్పుడు అంటే ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితమే సంఘాన్ని, క్రైస్తవులను ఇప్పుడు దేవునికిని కృపావాక్యమునకును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకు పెంచుట వరకు శక్తిమంతుడు. అంటే ఈరోజు సంఘం క్షేమాభివృద్ధి చెందాలన్నా, మనిషి దినదినము అభివృద్ధి చెందాలన్నా, బ్రతుకులో నీకు మార్పు రావాలన్నా ఇదే దిక్కు. ఇదే దిక్కు నీ చేతిలో ఉంది. ఇది తప్ప వేరొక దిక్కు లేదు. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే తప్పుడు మాటలు నోరు జారి దెబ్బలు తింటున్నారు కొందరు, కేసుల పాలవుతున్నారు మరికొందరు. ఇది చెప్పు, ఇదిగో ఇందులో ఉంది 66 పుస్తకాలు ఉన్నాయి, 27 మనకు ముఖ్యం. నువ్వు పరలోకం పోవాలి అంటే నువ్వు ఎవరి బోధలో ఉండాలి? అపోస్తలుల బోధ. అందుకని ఇప్పుడు మనం ఆలోచన చేస్తే పౌలు గారి బోధ ఎంత పర్ఫెక్టో ఒక్కటి కూడా తెలియదు. ఎందుకంటే దేవుని సంకల్పం అంతా ఆనాడే తెలియజేయబడింది. ఎవరి ద్వారా? పౌలు ద్వారా. అందుకనే లాస్ట్ ముద్ర ఏంటిది? ఇప్పుడు చివరి ముద్ర, కడబూర ఊదింది ఎవరు? పౌలే. ఇక నా బూర తప్ప మరొకడు ఊదడానికి వీల్లేదన్నాడు. ఎందుకంటే మేము ప్రకటించిన ఈ సువార్త గాక మరి ఒక సువార్త, ఇక బూరలు లేవు, మర్మాలు లేవు, మాయలు లేవు, మంత్రాలు లేవు. దిస్ ఈజ్ ద ఫైనల్ వార్నింగ్ అన్నాడు ఆయన. రోమాపత్రిక 2:15 అదే మాట, 16 అదే మాట చెప్పాడు. దిస్ ఈజ్ బైబిల్. మీరు నేర్చుకుంటున్నారు తప్ప మారటం లేదనేది. నమ్మాలి, మారాలి. నమ్మటం అందరు నమ్ముతారు, ఎందుకు నమ్మరు? నమ్మిన దాని ప్రకారంగా బతకాలి. ఇలాగా బైబిల్ అంతా క్లియర్ అయిపోయింది. అన్ని విషయాల్లో క్లియర్ అయిపోయింది. ప్రతి ప్రశ్నకు ఎక్కడుంది సమాధానం? బైబిల్లో ఉంది. వెతికితే దొరుకుతుంది. అడుగుడి, అవునా కదా? చెప్పబడుతుంది, తీయబడుతుంది. తట్టుడి, వెతుకుడి. వెతుకుతున్నాం. దివారాత్రులు ధ్యానించు, పరిశీలించు, పరిశోధించు, నీకు దొరుకుతుంది. దొరకమానదు. అదే చెప్తున్నాడు ఇప్పుడు పౌలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి. ఎట్లనగా క్రీస్తు మర్మము, అంటే వాక్యంలో ఉన్న మర్మము దేవుని యొక్క దర్శనం వలన నాకు తెలియపరచబడినదన్న సంగతి గూర్చి మునుపు సంక్షేమముగా వ్రాసితిని. ఏం చేయాలా? మీరు దానిని చదివిన ఎడలన మంచిగా తీసుకొని తల కిందగా పెట్టుకుంటే ఎడలన. అవునా? చాలామంది ఇంకా బైబిల్ తల కింద పెట్టుకొని పడుకునే అలవాటు ఉంది. అబ్బా, కొందరికి లేదమ్మా, ఇక్కడికి వచ్చినాక లేదు. లేకపోతే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడు, బిడ్డ పుట్టగానే తలకాయ కాడ ఏం చెప్తాడు? ఉయ్యాలా బైబిల్ పెడుతున్నాడు. తెలుసా నీకు? పుస్తకం పెడితే దయ్యం పారిపోద్దా? ఏమండి, నీ దగ్గర బైబిల్ ఉంటే దయ్యం పారిపోద్దా? ఆల్రెడీ లోపల ఉన్నాడు. అర్థమైందా లేదా? ఇది లోపలికి వెళ్తే ఆడు బయటకు వస్తాడు. ఇది ఇంట్లోనే ఉంటుంది, నీకెడకుంటుంది. అందుకని మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టియే ఆ క్రీస్తు మర్మం, వాక్యంలో ఉన్న మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము. ఇప్పుడు చెప్పండి, పౌలు ఏం చెప్పాడు? యేసే క్రీస్తు అయి ఉన్నాడు, యేసే దేవుని కుమారుడై ఉన్నాడని ప్రభావంతో నిరూపించాడు. ఇది చదువునాడు ఏం చేస్తున్నాడు? యేసే దేవుడు. యేసే దేవునిలో ఒక భాగం. ముగ్గురులో యేసును, దేవుణ్ణి 3 ముక్కలు చేసి
ఒక ముక్క యేసు, ఒక ముక్క పరిశుద్ధాత్ముడు, ఒక ముక్క ఉదాహరణలు తెలుసు కదా. అర్థమైందా లేదా? ఆలోచన చేయగలిగితే ఎవడిష్టం. ఒకడేమో ఐసు మంచు నీళ్ళు అంటాడు, ఒకడేమో సూర్యుడు వెలుగు వేడి అంటాడు. ఎవడిష్టం వచ్చిన ఉదాహరణ తప్ప బైబిల్లో ఉన్నది చెప్పడం లేదు. అది నా బాధ అంతా. బైబిల్లో పౌలు పత్రికలు చదివితే యేసే క్రీస్తయి ఉన్నాడు. అపోస్తుల బోధ చదివితే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదవండి. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి ఇప్పుడు అపోస్తలుల సాక్ష్యాన్ని గల్లంతు చేసి ఈడేమంటాడు? త్రిత్వం మర్మం బ్రదర్. ఏంటి ఆ మర్మం అంటే దేవుడే కుమారుడిగా వచ్చాడు. ఇక్కడ ఉందా? రెఫరెన్స్ ఉందా? అడిగినాం అనుకో మర్మం అంటాడు. అంతే, మర్మం అంతా ఇప్పబడింది రా నాయన. ఇక మర్మమేమీ లేదు. యేసు దేవుని కుమారుడు, దేవుడు ఆయన నీ లోకానికి పంపాడు, లేపాడు కూడా. లేపి ఎక్కడ కూర్చుండబెట్టుకున్నాడు? తన కుడిపార్శ్వను కూర్చుండబెట్టాడు. ఈయన లేకపోతే ఆయనకు నడవదంటే ఏంటి? అవునా కదా? ఈయన లేనప్పుడు కూడా దేవుడు ఉన్నాడు. అర్థమైందా? ఈయన లేనప్పుడు కూడా దేవుడు ఉన్నాడు. అది వాక్యం యొక్క పవర్. పరిశుద్ధాత్మ చేత రాయబడిన వాక్యం ఇది. క్రీస్తుని గురించిన సాక్ష్యం ఇది. మళ్ళీ ఎఫెసీకి రండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి. ఈ మర్మం ఇప్పుడు దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు అప్పుడు మర్మంగా ఉంది. కానీ ఇప్పుడేమైంది? మర్మము బయలుపరచబడింది. అపోస్తులకు బయలుపరచబడింది, ప్రవక్తలకు బయలుపరచబడింది. ప్రత్యేకంగా అందరికంటే ఎక్కువ ఎవరికి బయలుపరచబడింది అంటే పౌలుకే. ఏ అపోస్తలుడు చెప్పని సంగతులను ఎవరు చెప్పారు? పౌలు చెప్పాడు. కొద్దిమంది కొన్ని రాశారు. ఎక్కువ ఎవరు రాశారు? సుమారు 14 పత్రికలు రాశాడు అని చెప్పి, అందుకే నా సువార్త అన్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు చూడు, ఎఫెసీలకు రాస్తూ, ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక్క శరీరమందలి సాటి అవయవములను వారన్నారనున్నది. అంటే ఒకప్పుడు ఈ వాక్యము ఇశ్రాయేళ్ల సొంతం, కానీ ఇప్పుడు ఇశ్రాయేల్ దగ్గర తీసి ఇప్పుడు ఇశ్రాయేలుడైనా అన్యుడైనా క్రైస్తవుడు అవ్వాలి. అందరు కలిసి ఏముండాలి? క్రైస్తవులు ఉండాలి తప్ప ఇప్పుడు నేను ఇశ్రాయేలు అంటే చెల్లదు. ఇప్పుడు ఈ కాలంలో ఎవరు ఉండాలి? క్రైస్తవులు, అన్యులు ఉండాలి. ఆ కాలంలో ఎవరు ఉండాలి? ఇశ్రాయేలు, అన్యులు. అంతే. కామన్ పాయింట్ ఒకటే ఉంటుంది, దేవుని జనాంగము, దేవుని జనాంగము కానివారు అన్యులు. చూసావా? నాకు అనుగ్రహించిన, నాకు అంటున్నాడంటే ఎంత గట్టిగా చెప్తున్నాడు చూడండి. సువార్తకు అస్సలు సువార్త ఎవరు చెప్పారు తెలుసా? పౌలే. సువార్త అంటే ఏంటిది? డెఫినేషన్, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారమే 3వ దినాన ఈ సువార్త చెప్పింది పౌలే. అర్థమైందా మీకు? ఇంత ఖచ్చితంగా సువార్తకు డెఫినేషన్ ఇచ్చాడు. అందుకే ఈయన అంటాడు, ఈయన లేపబడ్డాడు అని ఈయన చెప్తుంటే వేరేవాడేమంటాడు? యేసే లేచాడు, ఎందుకంటే ఆయన దేవుడు కనుక లేచాడు అంటాడు. మరి ఈయన ఎందుకు రాశాడు ఇలా? దేవుని కుమారుడు కనుక దేవుని చేత లేపబడ్డాడు. నువ్వు దేవుని కుమారుడు, రేపు నిన్ను కూడా దేవుడు లేపుతాడు. దిస్ ఈజ్ కామన్, రైట్?
సంకల్పం చొప్పున పరలోకములో ఉన్నటువంటి ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు అంటే నా ద్వారా తెలియపరచబడవలనని ఉద్దేశించి బోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని వచ్చిన ఏర్పాటు ఎట్టిదో తేటపరచబడుటకును అందరిలో అత్యల్పుడనైన నాకు, అంటే అపోస్తులందరికంటే నేను చిన్నోని. పేతురు ఎవరు? పెద్ద ఆయన, యేసుప్రభుతో నడిచిన ఆయన. యోహాన్ ఎవరు? ఆయన రొమ్మున అనుకున్న శిష్యుడు. అంటే ఆ 12 మంది కంటే నేను చాలా చిన్నోడ్నే. కానీ నాకు ఇచ్చిన కృప గొప్పది. ఎందుకంటే ఈయనకెందుకు ఇచ్చాడంటే ఈయన ధర్మశాస్త్రంలో ప్రవీణుడు. యోహాను వీళ్ళంతా అంత ఎడ్యుకేటెడ్ కాదంటే ఎడ్యుకేటెడే, బట్ ధర్మశాస్త్రాన్ని ఇంత వివరణగా నేర్చుకొని వివరించగలిగిన వారు కారు కాబట్టే పౌలుకు వచ్చింది ఈ అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే మీకు అపోస్తల కార్యాల్లో చదివితే తెలుస్తుంది, నేను మోషేయు ప్రవక్తలు చెప్పినవి కాక మరేమీ చెప్పలేదు అని అగ్రిప్ప ముందు సాక్ష్యం ఇస్తాడు ఆయన. అంటే నేను గమలీయేలు పాదాల యొద్ద నేర్చుకున్నాను ధర్మశాస్త్రం. వాళ్ళందరూ కాదు, వాళ్ళు ఆయన కాలంలో పట్టుబడ్డారు అంతే. కృప చొప్పున వాళ్ళు ప్రసంగించారు, వాళ్ళకు బయలుపరచబడింది. కానీ ఈయనకు ఎక్కువ బయలుపరచబడింది అంటున్నాడు. ఎందుకంటే మర్మము విప్పగలిగినది, అంటే చివరి బోధ. అంటే ప్రపంచానికి కావలసిన ఇశ్రాయేలువా అన్యుడివా నువ్వు ఎవడివైనా సరే నీకు కావలసిన బోధ ఏంటిది అంటే పౌలు గారి ద్వారా వచ్చేసింది. కొలస్సీలకు రాస్తూ 1వ అధ్యాయము 25-26 దేవుని వాక్యమును అంటే యేసుక్రీస్తును, లేదా ఈ వాక్యం ఏదైతే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును, అంటే వాళ్లకు నేను వివరించలేదు, వాళ్ళు కొన్ని మర్మాలుగానే మిగిలిపోయినాయి వాళ్లకు. కానీ యుగాల నుంచి, అంటే క్రీస్తు పూర్వము కొన్ని యుగాలు, క్రీస్తు శకం, అవునా కదా? ఇప్పుడు చూస్తే ఆయన వచ్చింది క్రీస్తు శకంలో, కానీ ఆ తర్వాత ఇప్పటికి ఎన్ని యుగాలు అయినాయి, తరాలు అయినాయి అంటే తరానికి 100 సంవత్సరాలు లెక్క పెట్టుకుంటే 20 తరాలు అయిపోయినాయి. సో చూద్దామా, తము అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము పరిచారకుడనైతేనే అది మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. క్రీస్తు మహిమ, ఎవరి మహిమ అయినా దేవుని మహిమ. ఆ మహిమ గురించి మనము నిరీక్షిస్తున్నాం. అంత ఉంటుంది. ఒరి ఇప్పుడంటే ఇవ్వాలనా? నా ద్వారా కాదు, ఇది ఎప్పుడు పౌలు గారి ద్వారా 2000 సంవత్సరాల క్రితమే బయలుపరిచాడు. మరి ఎందుకు వీళ్ళు ఇంకా మర్మం బ్రదర్ అంటారు? త్రిత్వం ఒక మర్మం అంట. నాతోటి బోలెడు మంది అది మిస్టరీ బ్రదర్, ఎక్కడుంది మిస్టరీ, నాకు చూపించి బ్రదర్ అని నేనంటే చెప్పలేడు. మర్మం ఎక్కడుంది? ఇగో మర్మం బయలుపరచబడింది. బైబిల్లో మొత్తం మర్మాలు ఏం లేవు. ఇక పౌలు పత్రికలు చదివితే, అపోస్తుల బోధ చదివితే ఏ మర్మము. కాబట్టి త్రిత్వము అబద్ధం, 3 దేవుళ్ళు అబద్ధం. దేవుడే వచ్చాడు, మళ్ళా దేవుడే వెళ్ళాడు, మళ్ళీ దేవుడే పరిశుద్ధాత్మకు వచ్చాడు. ఇదంతా పచ్చి అబద్ధం, మర్మం లేదు, ఏదీ లేదు. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో బుద్ధి చెప్పుచు
దిస్ ఈజ్ ద వర్డ్. ఈ వాక్యమే ఈరోజు ఐబిటి ద్వారా ప్రతి మనిషిని సంపూర్ణం చేయాలని మీకేదో వాగ్దానాలు ఇచ్చి వాస్తవాలు ఇచ్చేదో రోగాలు బాధితం చెప్పడానికి నాకు ఇంతసేపు కష్టపడాల్సిన పని లేదు. మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి, మిమ్మల్నే కాదు నా తరములో ఉన్న దైవజనులను చెప్పుకుంటున్న వారికి, క్రైస్తవులందరినీ ఏం చేయాలట? ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము, ఎవరమో? మేమంటే ఐబిటిలో ఉన్నటువంటి నా సహోదరిమణులందరూ. ఎందుకంటే మీరు ఇచ్చిన దాంతో కదా మేము ప్రకటిస్తున్నది. ఏమండి? అవునా కదా? మీరు ఆలోచన చేయాలి కదా. మీ సహకారం లేకుండా, మీ ప్రార్థన లేకుండా మేమేం లేమే. అపోస్తలుడు బోధ చదివాం మేము. పౌలు బోధను ఏమంటారు? అది నరాన జీర్ణించుకున్నాం మేము. అవపోసన చూసారా? నరాన జీర్ణించుకొని ఈరోజు క్రైస్తవులను క్రీస్తు ఎదుట నిలబెట్టాలని మనం పోరాటం చేస్తుంటే దొంగలు ఏమంటున్నారు? దొంగే దొంగ దొంగ అని ఎటువైపు చూస్తున్నారంటే మన వైపు చూస్తున్నారు. చాలా అరే వాడిని మన ఊరికి రానియద్దు బై. ఆలోచన చేయాలి కదా. ఎక్కడికి వెళ్ళినా మనల్ని కూడా పట్టించుకుంటున్నా. ఇంత సత్యం చెప్తున్నాం, మనల్ని పట్టించుకుంటున్నాం. ఇప్పుడు మీడియా అంతా ఎవరిని పట్టించుకుంటుంది? పనికి మాలిన మాటలు మాట్లాడుతాం చూడు. ఏమని? రామాయణం గురించి చెప్పినోన్నో, ఖురాన్ గురించి చెప్పినోన్నో, విమర్శించినోన్నో, వేదాలను విమర్శించినోన్నో వాడిని చూపిస్తుంటుంది. లేకపోతే మల్లె పూలు పెట్టుకున్న వాళ్ళు బజార్ మీద మొత్తం ఆడే కోడే కూస్తున్నాడు ఇప్పుడు. అవునా కదా? అరే ఇప్పుడు మనం హైలైట్ కావాలంటే ఏం చేయాలంటే ఏదో కాంట్రవర్సీ తేవాలి కదా. మన వల్ల కాదు. అది బైబిల్లో లేనిది చెప్పడం మన శాత కాదు. కాబట్టి మీరు భయపడక విశ్వాసమందు స్థిరపడండి. ఈ వీడియో చూస్తున్న వారిని కూడా క్రీస్తునందు నిలబెట్టాలి. అందుకే ఏమంటున్నాడు? కిందికి వెళ్తే అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధిని కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాస. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎంతసేపు పోరాటం చేసాం? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. దేన్ని బట్టి? ఇదిగో ఇదే ప్రయాసపడుతున్నాం. మన వెనకాల ఉన్నది ఎవరు? పొలిటికల్ లీడర్ లేరు, బిషప్ లేడు. అవునా కదా? ఏ రెవరెండ్ లేడు. ఎవరున్నారు? రెవరెండ్ టు ద పవర్ ఆఫ్ ఆయన ఉన్నాడు. అందుకే మనకి ఎక్కడ పోయినా అందరూ, అవునా కదా, నిజంగా దేవుని ఆకర్షణ ఉన్నోళ్ళు మనల్ని రమ్మంటున్నారు. దేవుని ఆకర్షణ లేనోడు వ్యతిరేకిస్తున్నాడు. ప్రార్థన చేయండి. అవునా కదా? ఇంకా బతికుంటే ఇంతకంటే గొప్ప పని మీరు చేయాలి. ఒకవేళ నేనున్నా చనిపోయినా మీరు ఈ కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళి మీలో కార్యసిద్ధి చేయగలవాడి క్రియాశక్తిని బట్టి మీరు కూడా పోరాడాలి. చెప్పడం చాలా ఈజీ, చేసి చూపెడితే అది గొప్ప. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, దయగల మా దేవుడా, ఉన్నవాడా, మమ్మల్ని అందరినీ కని పెంచి పోషిస్తున్నవాడా, నీకు స్తోత్రాలు నాయన. మీలో నుంచి వచ్చి ఉన్నవాడం మీకు దూరంగా ఉండకుండా మీ కుమారుని యొక్క స్వరక్తం ఇచ్చి మమ్మల్ని తిరిగి కొనుక్కొని ఈరోజు మీ ఆత్మచేత ముద్రించి దేవా మీరు బోధించిన బోధలో నిలబెట్టి అపోస్తలులు ఇచ్చిన సాక్ష్యానికి సాక్షులుగా